ఏ పూజీ బావా పూజీ మనం భూమి పైసలు ఇచ్చిండే వారం రోజులల్లా రిజిస్ట్రేషన్ పోవాలి. ఇగో 20 లక్షలు ఇచ్చిండు, ఇంట్లో దాచిపెట్టు. దాచిపెడితే మరి అప్పులు కట్టుడు? ఓ మెంటల్ దానా, అప్పు కట్టేందుకే భూమి అమ్మితి, అప్పు కట్టవా? మనకు అప్పు ఉన్నది 10 లక్షలేనాయి, ఇంకా 10 లక్షలు ఏం చేస్తాం మరి? ఏం చేస్తానా, వర్షం కొట్టినప్పుడు నీళ్ళల్లా పడవలేసి పంపుతా. ఇదే మాట్లాడేది నాకు అర్థం కాదు. పడవలేసి పంపుతావా? అవి ఏడు దాకా పోతే నీ అబ్బగారింటి దాకా పోతాయి. అప్ప ఇంటి దానా ఇంట్లో పెట్టుకో. జున్ను జున్ను లేవు, రెడీగా స్కూల్ కి టైం అవుతుంది లే. అబ్బా ఆంటీ ఇవాళ నాకంత జ్వరం వచ్చినట్టుంది. అబ్బా ఇవాళ పోను. జ్వరం వచ్చిందా? ఏం కాదు, జ్వరం గోలేస్తాం. అబ్బా ఆంటీ దగ్గు కూడా వచ్చింది. అంత పట్టిదే డబ్బా. ఏం పర్వాలేదు, ఇంట్లో దగ్గు గోళీ కూడా ఉంది. అబ్బా ఆంటీ సర్ది కూడా అయింది, చీమిడి ఇంకా వస్తుంది. మరేం పర్వాలేదు, చీమిడి కూడా నాకుతా అంటావా? వదినా, నీ బిడ్డకు జ్వరం వచ్చిందట. రోజు పొద్దున్నే జ్వరం వస్తుంది, బడికొంగనే మగ్గుద్ది. దీని సంగతి నాకు తెలియదా? ఏ జున్ను నువ్వు లేనాడు. జున్ను అన్నది అయిపోయిందానే? కాలేదే, నాటుకొచ్చి తినేవుదా. ప్రశాంతంగా నన్ను అన్నం కూడా తిననియ్యరా? ప్రశాంతంగా తినుకుంటా కూసుంటే బడికి టైం కాదా? మరే సపరేట్గా నాటుకు నువ్వే పోవే స్కూల్ కి. స్కూల్ కి ఏమో గాని కాలేజీకి అయితే ఓకే. అబ్బా తిన్నావానే? ముఖం కడుక్కున్నా అని ఇంకా తినలే. మరి నువ్వు? మొహం గడగలే గాని తిన్నా. చీ, గట్లెందుకు? మర్చిపోయింది, సెల్లు బిజీలో వాడి. నీలాంటి దరిద్రపు కొట్టి వధవు నేను ఎక్కడ చూడలేదు. అవునా, అయితే మన ప్రేమ క్యాన్సల్. అగు ఎందుకే? నువ్వు నీ పండ్లు తోమడే మర్చిపోయినావంటే ఇక నన్ను మర్చిపోవన్న గ్యారంటీ ఏంటి? రేషన్ కార్డు. రేషన్ కార్డా అంటే? లగ్గమైనాక రేషన్ కార్డు తీసుకోమా, నెల నెల బియ్యం తీసుకుంటాం కదా, గుర్తుంటది. అంటే నువ్వు నన్ను బియ్యం కోసం లవ్ ఎత్తున్నావా? ఎందుకే ప్రతి మాటకు నాతో కయ్యం పెట్టుకోవాలని చూస్తావు, నా తలకాయ తింటావు. సరే, ఏం తినతి? ఇగో తినుడు కాదు, నిన్ను చూడబుద్ధి అవుతుంది. అట్లనా? వాట్సాప్ లో నా ఫోటో పంపుతది. ఏహే, డైరెక్ట్ చూడబుద్ధి అవుతుంది. ఇంట్లో మా వాళ్ళు ఉన్నారు, ఏమన్నా తేడా వచ్చిందనుకో చింతపండు చింతపండు చేస్తారు. చింతపండు చాక్లెట్ చేసిన మంచిదే, ఇప్పుడు నేను చూసుడే. సరే రా మరి. మమ్మీ డాడీ. జున్ను 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 ప్లీజ్ జున్ను చెప్పకు జున్ను, ప్లీజ్ జున్ను, నీకేం కావాలంటది నిత్త, ప్లీజ్ జున్ను చెప్పకు జున్ను. రోజు నన్ను కంకి లెక్క గాల్స్క తింటావా? ఇప్పటి నుంచి కంకి బూరు కూడా వీక జున్ను. నన్ను రోజు రొట్టె లెక్క పెన్నం మీద కాల్స్తావా? ఇప్పటి నుంచి పిండి కూడా విసుక జున్ను. దయచేసి ఈ విషయం మాత్రం మీ మమ్మీ డాడీకి చెప్పకు జున్ను. ఇప్పటి నుంచి నువ్వేం చెప్పినా ఎత్తా. నువ్వు బడికి పోయినా మంచిదే, పోకపోయినా మంచిదే. నీకేం కావాలన్న ఇత్తా, నువ్వేం చెప్పినా ఎత్తా, కానీ ఈ విషయం మాత్రం మీ మమ్మీ డాడీకి చెప్పకు జున్ను ప్లీజ్. దొరికినావు, సరే సరే. చిచి, అనవసరంగా దేనికి దొరికినా. రేపటి నుంచి ఇదేం చేస్తుందో, నాతో ఎంత ఆడుకుంటుందో. పూజీ పూజీ ఏంటిదే? పూజీ, ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులు ఉన్నాయి కదా, బీరువాల 10 లక్షలు పెట్టి బ్యాగ్ తీసుకురా. 10 లక్షలు అప్పు కట్టాను. సరే. ఇగో బా, ఇంట్లో ఇంకో 10 లక్షలు ఉన్నాయి కదా. అబ్బా, నేను 2 తులాల బంగారం కొనుక్కుంటానే. ఆ పైసలు నువ్వు బంగారం పెట్టి కొనుక్కునే తందుకు కాదే, చెల్లె పెంచి కోసం. నువ్వు పైసలు ఉన్నాయి కదా అని మితి మీద నా ఆశలు పెట్టుకో, గమ్మునుండు. పొలం అమ్మినట్టే గాని బంగారమే కొంటలేకపోయా.
చూసినావు కదా ఇక ఓ పోతా గాని అబ్బా ఒకసారి బయటకు రాయే, నేను ముట్టుకొని పోతా. ఇంట్లో మా వదిన ఉన్నది. చిచి మీ వదిన ముట్టుకోను, నిన్నే ముట్టుకుంటా. అరే మెంటలోడా, ఇంట్లో మా వదిన ఉన్నది, చూసిందనుకో మన ఇద్దరు పెళ్లి చేత్తది. అబ్బా ఒక్కసారి ముట్టుకుంటాను రాయ ప్లీజ్, బయటకు రాయ. ఒక్కసారి ముట్టుకుంటా, ఒక్కటేసారి ముట్టుకొని పోతా ప్లీజ్, బయటకు రాయ. సరే అత్తున్నా. నందు ఆ వదిన గా మీద బట్టలు అయిపోయి తేవారా. సరే వదిన. తేపో. ఓ పోడా నందు పైన ఉన్నావానే, నిచ్చనుందానే, నేను కూడా పైన కత్తా. ఆ ఉంది, మా వదిన అడుగు పోయి ఇత్తది. అవునా సరే. ఏ దిమాకుందారా, నేనేదో అట్టి అంటే నువ్వు నిజంగానే పోతాను. మా వదిన చూసిందనుకో అంతే, ఇక ముట్టుకున్నాడు కుదరదు గాని పోయిగా. అబ్బా ప్లీజే, నీ దండం పెడతానే, ఒక్కసారి ముట్టుకొని పోతానే. అబ్బా ప్లీజే ముట్టుకొని పోతానే. దేవుడా సరే మెల్లగా చూసుకుంటాగా మెట్లకి రా మరి. సరేనే. ఎవరు? ఓహో మియావా, సరే సరే. బయట ఎక్కడన్నా ముట్టుకోకపోదువా? ఏమో ఎత్తిపోయినట్టు ఎగబడి ఉరికొచ్చినావు. ఇగో జల్ది ముట్టుకొని వీకు. ఇక ముట్టుకున్నావు కదా పో. అబ్బా ఒక్కసారి పట్టుకుంటానే. అబ్బా ఇక పట్టుకో. వదినా అతను నేను ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నావు నందు? మీ అన్నకు వెళ్తే చంపేస్తాడు. ఇసొంటి పనులన్నీ బంద్ చేయి, మూసుకొని బుద్ధిగుండు. ఆ పైసలు నువ్వు బంగారం పెట్టి కొనుక్కునే తందుకు కాదే, చెల్లె పెంచి కోసం. ఈమె లగ్గం కోసం అని 10 లక్షలు దాచిండు. ఈమెను ఆ పోరంతో లేచిపోమంటే మంచిగా 10 లక్షలు మిగులుతాయిగా, నేను బంగారం కూడా కొనుక్కోవచ్చు. నందు ఆగు. ఏంటిది వదినా? నువ్వు నిజంగానే అబ్బాయిని ప్రేమించినవా? అవును వదినా. మరి ఆయన కూడా నన్ను ప్రేమించండు, పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం. మీ అన్నయ్యకి ఇష్టం లేకుండా నీకు అతనికి పెళ్లి చేస్తాడు అనుకుంటున్నావా? అస్సలు చెయ్యడు. మీరిద్దరు గాఢంగా ప్రేమించుకుంటారని మీ మంచి కోసమే చెప్తాన్నా. ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు కుదరదురా. మరి ఎట్లా వదినా, ఏం చేసుడు? లేచిపోండ్రి. ఆ పిల్లగానికి ఫోన్ చేసి రేపే లేచిపోదాం అని చెప్పు. మీ ఇష్టాన్ని కాదని లేక మా పరువు పోతుందని తెలిసి కూడా మీ మంచి కోసమే ఈ మాట చెప్తాన్నా. ఆ పిల్లగానికి ఇప్పుడే ఫోన్ చేయి. సరే వదినా. జున్ను, అరే జున్ను. ఇప్పుడు జున్ను జున్ను అనమాట, అది ఎప్పుడో వేని స్కూల్ కు. అవునా సరేనే, నేను బయట దాకా పోయేస్తా. సరే బావా. ఏడి ఆ పిల్లగాడు?
అత్తుండట వదినే, ఫోన్ చేసిన. అవో వదిన వచ్చిండు. చెప్పను ఓనర్ ఎవరన్నా చూస్తారు. అమ్మయ్యా 10 లక్షలు మిగిలినాయి, మంచిగా బంగారం కొనుక్కోవచ్చు. జున్ను వచ్చిందా స్కూల్ నుండి? ఏమైంది సపోర్ట్ చేస్తారు? బావా నీ చెల్లె లేచిపోయింది. నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, అతన్నే పెళ్లి చేసుకుంటానా నీకు లెటర్ రాసి పెట్టిపోయింది బావా. అయ్యో చెల్లె, ఎంత పని చేసినవే, నీకు పెళ్లి చేయాలనుకున్నావా అని ఇట్లా చేసి. ఏమైందన్నా? ఏం లేదురా చెల్లె, అట్లా వేనకాడికి వెళ్ళి మనసులో వాడతలేదురా. అన్నా నీకు విషయం చెప్పాలనే. ఏంటిరా? నందు పసి మొన్న హైదరాబాద్ పోయినప్పుడు కలిసిర్రు. నందు బాగా బాధపడ్డదన్న. మా అన్నకు ఒక్క మాట చెప్తే మంచిగా ఉండని చెప్పింది. కరెక్టే గాని నాకు ఈ ప్రేమలంటే ఇష్టం ఉండదని నీకు తెలుసుగారా. అవును, ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిర్రు. ఫోన్ నంబర్ ఇచ్చినారా నీకు? ఒకసారి వాళ్ళకి ఫోన్ చేసి రమ్మనరా, వాళ్ళతో మాట్లాడతా నేను. సరే అన్న, సాయంత్రం ఫోన్ చేసి రేపు రమ్మంటా. ఏ మొహం పెట్టుకుని వస్తారు మళ్ళీ ఇంటికి? ఏ పూజి నువ్వు ఆగే. ఆగే పూజి, అలా నేనే రమ్మన్నా. నువ్వు రమ్మన్నావా? ఎందుకు? నువ్వు ఆగు, ఎందుకో చెప్తా. ఇగో నీకోసం ఉంచిన 10 లక్షలు తీసుకో. మాట్లాడకు. ఇగో నీ డబ్బులు తీసుకొని నువ్వు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అయిందా? బాగైందా?